హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగుంది కదండి లైటింగు. ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మన ఇంట్లో పాడైపోయిన ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ ఉంటాయి కదా, వాటితో తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకోవడానికి మన దగ్గర ఇలాంటి బల్బులు ఉంటాయి కదండి, డెకరేషన్ కోసం తెచ్చుకుంటాం కదా, ఇది ఒక్కటి ఉంటే సరిపోతుందండి. పనికిరాని ఎల్ఈడి బల్బులతోటి ఇలా కలర్ఫుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ అండి. మనకి ఎల్ఈడి బల్బులు ఉంటాయి కదా, వాటి మీద చిన్న క్లిప్స్ ఉంటాయండి. అవి తీసేసామంటే లోపల ఏమీ ఉండదండి. సన్నటి స్కేల్ మాదిరి ఉంటుంది. అదే ఐరన్ స్కేల్ ఉంటుంది కదా, మనం పిల్లలు యూజ్ చేసుకునేది, అలాంటి సన్నటి స్కేల్ ఉంటుందండి. ఆ స్కేల్కి ఈ లైట్ని నిదానంగా చుట్టుకొని జాగ్రత్తగా లోపల సెట్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చండి దీన్ని. మనం దేవుడి మందిరానికి ఇలా పెట్టేసుకున్నామంటే లైటింగ్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం లోపల సెట్ చేసిన లైట్ కూడా పెద్ద కాస్ట్ ఉండదండి. 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. దాంతో ఇలా మనం ఈజీగా పాడైపోయిన ఎల్ఈడి ట్యూబ్ లైట్ తోటి తయారు చేసుకోవచ్చు. ఇది దీపావళికి అలాంటి వాటికే కాదండి, మనం డైలీగా దేవుడి గదిలో పెట్టుకునేదానికి కూడా చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొత్త కొత్త వీడియోస్ చేయడానికి బాగా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఈ ట్యూబ్ లైట్ని ఎలా ఓపెన్ చేసి చేసుకోవాలో కూడా నేను ఇంతకుముందు వీడియోలో ఒక షార్ట్లో పెట్టానండి. ఒకసారి చూడండి ఎలా ఓపెన్ చేయాలనేది ట్యూబ్ లైట్ని. ఇలాంటివి మనం కొనాలంటే కూడా ఎక్కువ కాస్ట్ అవుతాయండి. మనం సింపుల్గా ఇలా తక్కువ ఖర్చుతోటి 40-50 రూపీస్ తోటి ఇంట్లో పనికిరాని వాటితోటి ఇలా తయారు చేసుకోవచ్చండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇవి పిల్లలు రాసి ఇంక్ అయిపోయిన పెన్నులండి. ఈ పెన్ను క్యాప్లని మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చండి. పిల్లలు వాడేసిన తర్వాత పెన్నులు రాయకపోతే పడేస్తారు కదా, వాటి క్యాప్లని మనం యూజ్ చేసుకోవచ్చండి. వీటిని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనం ఇంట్లో చిల్లర సామాన్ తెచ్చుకుంటాం కదండి, వంటకి వాడుకునేదానికి, అలాంటివి కొన్ని కట్ చేసి యూజ్ చేసుకుంటాము. తర్వాత ఇలా ఓపెన్ చేసి పెట్టేస్తాం కదండి, వీటికి సపరేట్గా పిన్నులు కొట్టి పెట్టుకోవాలి. మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే కొద్దిగా పిన్ తీసుకోవాల్సి వస్తుందండి. అలా కాకుండా ఇలా పెన్ క్యాప్ల్ని క్లిప్పుల్లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇవి చాలా గట్టిగా పట్టుకుంటాయండి ప్యాకెట్స్కి. సామాన్లని మనం కొద్దిగా యూజ్ చేసుకొని ప్యాకెట్లని మడిచో పిన్ కొట్టో ఎలాగోలాగా పెట్టేసుకుంటాము. అలా కాకుండా ఇలా పెన్ క్యాపుల్ని ఇలా యూజ్ చేసుకోవచ్చండి. అసలు వాటిలో ఉండే పదార్థం అనేది మనకి కింద పడదండి. పెన్ క్యాప్ అంత గట్టిగా పట్టుకుంటుంది. మనం కొద్దిగా ఆలోచించి యూజ్ చేసామంటే పనికిరానిదంటూ ఏమీ ఉండదండి. చూడండి, పిల్లలకు పనికిరాని పెన్నులు మనకి వంటింట్లో ఉపయోగపడతాయి. మీరు కూడా పెన్ క్యాపుల్ని ఇలా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇవి పెళ్లి పత్రికలండి. మనకి పత్రికలు వస్తూ ఉంటాయి. ఈ మధ్య పెళ్లి పత్రికల మీద డిజైన్స్ బాగా వస్తున్నాయండి. ఇలాంటి డిజైన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చండి. వినాయకుడి బొమ్మలు కానీ వెంకటేశ్వర స్వామి బొమ్మలు కానీ వస్తూ ఉంటాయి కదా, ఇలా పిల్లల కలర్స్ ఉంటాయి కదండి, పెయింట్స్, వాళ్ళు బొమ్మలు వేసుకునేవి, వాటిని యూజ్ చేసేసి మనం నీట్గా పెయింట్ చేసుకోవచ్చండి. దీనికోసం మనకేం పెయింటింగ్ రాక్కర్లేదండి, ఎవరైనా ఇలాగా చేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్ దగ్గర ఇలా చేశానండి. ఇక్కడ వైట్ గోడ ఉంది, దీని మీద వినాయకుడి బొమ్మ వేశానండి బ్లూ కలర్ తోటి. చాలా బాగా వచ్చింది. కావాలంటే తలుపుల మీద కానీ ఎక్కడైనా ఇలా పెయింట్ చేసుకోవచ్చండి. మనకి ప్లెయిన్గా ఉన్న దగ్గర ఇలా పెయింట్ చేసామంటే అదొక డిజైన్ లాగా ఉంటుందండి. మనకి పెళ్లి పత్రికలు వచ్చినప్పుడు అవి చదివి ఒక పక్కన పెట్టేస్తాం కదండి, అలా కాకుండా ఇలాగా యూజ్ చేసుకోవచ్చండి వాటిని కూడా మనము. ఇది ఎలా వేయాలో పిల్లలకు ఒక్కసారి చూపించామంటే వాళ్ళే రకరకాలుగా వేసుకుంటారండి. వాళ్ళకి డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా బాగా వస్తుందండి ఇలాంటివి వేస్తూ ఉంటే. మన ఇంట్లో మెయిన్ డోర్స్ మీద పసుపు కుంకుమలతోటి ఇలా కానీ వేసుకున్నామంటే చాలా అందంగా ఉంటుందండి. ఇలా గోడ మీద వేసుకునేటప్పుడు వెనక డబల్ టేప్ అంటించేసి ఈ కార్డుని దానికి అంటించేసామనుకోండి బాగా స్టిక్ అవుతుందండి, అటు ఇటు కదలకుండా ఉంటుంది. మనం పెయింట్ చేసేటప్పుడు పెయింట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చండి. చూడండి, సింపుల్గా వేసేసాము. ఇప్పుడు ఇంకొక రకం పెళ్లి పత్రికలు చూద్దామండి. చూడండి, వీటికి ఇలాంటివి వినాయకుడివి బిళ్ళల్లాగా వస్తున్నాయి కదా, మనం ఇలా లాగామంటే వచ్చేస్తాయండి. అవి పెద్దగా స్టిక్ అయ్యి ఏమి ఉండవు. వీటిని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము.
ఇప్పుడు నేను చేసేది చాలామందికి తెలిసే ఉంటుందండి, కాకపోతే తెలియని వారి కోసం చెప్తున్నాను. ఈ బిళ్ళను ఉపయోగించి మనం మంచి కీ చైన్ రెడీ చేసుకోవచ్చండి. చూడండి, ఇది వచ్చేసి కీ చైన్లకు ఉంటుంది కదా రింగు, అదండి. దీన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు కీ చైన్ని రెడీ చేసుకుందాము. దీనికి ఈ వినాయకుడి బొమ్మని అడ్జస్ట్ చేస్తే సరిపోతుందండి. చాలా సింపుల్ ఇది. మన దగ్గర ఇలాంటి రింగ్ ఒకటి వినాయకుడి బొమ్మ కానీ ఉంటే ఈజీగా మనం కీ చైన్ని రెడీ చేసుకోవచ్చండి. ఇది మనం పిల్లల సైకిల్ తాళాలకి లేదా ఇంటి తాళాలకి వీటికి వేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నేను చూపించిన వాటిలో మీకు ఏ టిప్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.